వాడు ఎందుకు అట్లా చేసిండో తెలుసుకోనికి వీడియో ఫుల్గా చూసేసేయండి. హలో మమ్మ, రామ్ రామ్ అందరికీ. నేను మీ తెలుగు ఫిట్నెస్ బాయ్. పొద్దుగా లేచి సుకొని స్నానం చేసేసుకొని సీదా బయలుదేరినాం మన బాస్ దగ్గరికి. చిన్న ఫ్లెక్స్ చేసేసి కిందికి అయితే బయలుదేరుతున్నాం. కిందికి రాగానే మా బాయ్స్ అందరు చూడండి, మా వాడేమో చెట్టు ఎక్కి ఏమేమో దింపుతుండు కాయలు. ఇంకా అడికి వెళ్ళి సీదా మనం అయితే టెంపుల్కి బయలుదేరినాం. 2 బండ్లు 6 పోయినాం. సీదా కాలాన్మన్ పోయి మంచిగా దర్శనం చేసేసుకున్నాం. మా సబ్స్క్రైబర్స్ ఫాలోవర్స్ బాగుండాలని. పక్కకే ఉన్న పూరి జగన్నాథ్ టెంపుల్ ఇంకా ఇస్కాన్ 2 మంచిగా ప్రశాంతంగా దర్శనం చేసేసుకొని ఇంటికైతే బయలుదేరినాం. ఇంటికి వచ్చేటప్పుడు ఇంకా మధ్యలో కోకోనట్ వాటర్ తాగేసి బయలుదేరేసి ఇంకా ఇంటికి వచ్చి ఒక చిన్న న్యాప్ వేసి వండుకొని లేచి సీదా దుకాణంలోకి పెడుతుండే. దుకాణంలోకి వచ్చి పాటలు పెట్టిన సౌండ్ అయితే తినరు, మెంటల్ ఉంది. ఇంకా దుకాణం బంద్ చేసి మామూలు క్రికెట్ ఆడుతారంటే పక్కకే ఉన్న ఉప్పల్ స్టేడియం అంటారు దీన్ని, వచ్చేసినాం. ఆడికి క్రికెట్ ఆడి తర్వాత రాత్రి మొత్తం తిరిగి ఇక్కడికి వచ్చి టైంపాస్ చేసుకుని కూర్చున్నాం. ఇంకా వర్కౌట్ చేయాలి కాబట్టి టైం టు టైం వచ్చేసినాం. ఇంటికి వచ్చి వర్కౌట్ అయితే స్టార్ట్ చేసిన. ఈరోజు చెస్ట్ వర్కౌట్ ఉండే. చెస్ట్లో ఒక 5 వేరియేషన్స్ చేసిన. క్లియర్గా అయితే పేర్లు తెలియదు, ఏం కాదు. ఇంకా మనమైతే 5 వేరియేషన్ ప్రశాంతంగా కంప్లీట్ చేసుకున్నాం. అన్నీ 3 into 15 reps చేయండి. జర వెయిట్ ఓవర్ వెయిటెడ్ వేసుకోకండి, నార్మల్గా పెట్టుకొని చేయండి, అంటే మీ బాడీ వెయిట్కి సెట్ అయ్యే వెయిట్. ఓకేనా గాయస్. ఇంకా మనం చిన్నగా రాత్రి తిన్నాము. ఇంకా మన సబ్స్క్రైబర్స్కి ఇంకా ఫాలోవర్స్కి థ్యాంక్ యూ. మన యూట్యూబ్ ఛానల్ వచ్చేసి 110 అయింది, 100 level అయినరు సబ్స్క్రైబర్స్. గుడ్, మంచిగానే జల్దీనే గ్రోత్ వచ్చేసింది. ఈరోజుకి ఇంతే. మళ్ళా గుడ్ నైట్, సైనింగ్ ఆఫ్ తెలుగు ఫిట్నెస్ బాయ్. బాయ్ మళ్ళా.